హాయ్, ఇవాళ నేను కొబ్బరి శనగపప్పు కర్రీ వండబోతున్నాను. ఇది గోదావరి స్టైల్. ఇది నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. అండ్ ఇవాళ నేను ఈ కొబ్బరి శనగపప్పు ఒక చిన్న గ్లాస్ అంటే చూపిస్తాను. ఈ గ్లాస్తో నేను పప్పు తీసుకుని ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనికి సరిపడా నీళ్ళు అంటే ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ వాటర్ పోసాను. దీన్ని ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుందాం, ఎందుకంటే త్వరగా అయిపోతుంది మనకి వంట కూడా. ఇది ఎగ్జాక్ట్గా ఒక 3 to 4 and 5 విజిల్స్ వస్తే కరెక్ట్గా మనది కుక్ అయిపోతుంది పప్పు, ఎందుకంటే ఆల్రెడీ ఒక 1 hour నానబెట్టింది కాబట్టి. అలాగే ఇప్పుడు మనకి కావాల్సిన కొబ్బరి ముక్కలు కూడా తీసుకుందాం. ఇన్ని కొబ్బరి ముక్కలు తీసుకున్నాం, నేను కొన్ని తీసుకున్నాను, చూపిస్తాను మీకు. ఇవైతే కొబ్బరి ముక్కలు ఎగ్జాక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుని మిక్సీ పట్టుకున్నాం మెత్త. మీరు ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకున్నాం మెత్త పేస్ట్. కొబ్బరిని అయితే మెత్తగా ఆడేసాను నేను చక్కగా. దీనికి కావాల్సినది ఒక స్మాల్ సైజ్ ఆనియన్ తీసుకున్నాను, ఎందుకంటే నేను కొంచెమే వండుతున్నాను కాబట్టి. అండ్ కొబ్బరి ఇంకా పప్పు పక్కన అవుతుంది రెడీగా. ఇప్పుడు మనం కర్రీ మొదలు పెడదామా. ఇప్పుడు మనం పొయ్యి మీద గిన్నె అయితే పెట్టేసుకున్నాం కదా పాన్, దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ పడుతుంది ఆయిల్. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు పోపు వేసుకుందాం మనం. మినపప్పు వేసాను, జీరా, ఆవాలు, అనుకుని అలాగే ఎండుమిర్చి కొంచెం, కరివేపాకు. మనం పోపు ఎగిపోయింది కాబట్టి ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఇవి బాగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం. ఇది కాసేపు వేగదాం, కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇప్పుడు మనకి ఆనియన్ మంచిగా కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది వేస్తే అది మంచి టేస్ట్ వస్తుంది. అదే అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది పచ్చిపాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుందాం. అండ్ 2 చిల్లీస్. మన పప్పు అయితే చక్కగా ఉడికిపోయింది. చూసారా ఇంత బాగుంది అంటే ఇరిగిపోతుంది, చక్కగా ఉడికిపోయింది. మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు ఉడకపెట్టిన పప్పుని వేసేసుకుందాం మనం ఇందులో. ఇది మంచిగా కుక్ అవుతున్నప్పుడే మనం కొబ్బరి కూడా వేసేసుకుందాం, ఎందుకంటే పప్పు మనకి ముందుగానే కుక్కర్ పెట్టాం కాబట్టి త్వరగానే ఉడికిపోయింది. మంచిగా కలిసింది కదా. ఇది 1 నిమిషం హై మంట మీద ఉంచితే చక్కగా ఇందులో ఉన్న వాటర్ అంతా పీల్ చేసుకుంటుంది. ఇందులోకి ఇంకా ఉప్పు కారం వేసేస్తుంది. నేనైతే 1 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను, పసుపు కొంచెం, కారం కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే కొబ్బరి కదా తీపి వస్తుంది మనకి కూర. అలా రాకుండా కొంచెం కారం వేసుకోండి, అది కూడా చూసి వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, నేను ఎక్కువే తింటాను కొంచెం. చక్కగా మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టేద్దాం. ఒక 5 minutesలో మనకి గుమగుమలాడే కొబ్బరి శనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. నేను కొంచెం వాటర్ అయితే వేసాను, ఒక స్మాల్ గ్లాస్ ఒకటి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసి దీన్ని మూత పెట్టేద్దాం. మంటని కొంచెం లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేద్దాం, ఎందుకంటే చిన్న మంట మీద కుక్ చేస్తేనే మంచి టేస్ట్ వస్తుంది కర్రీ ఏదైనా సరే. ఇప్పుడు మన కర్రీ ఉడికిందో లేదో చూద్దాం ఒకసారి. చక్కగా ఉడికిపోయింది, ఆయిల్ కూడా పైకి తేలిపోయింది చక్కగా మనకి. చక్కగా అయిపోయింది కర్రీ. ఇంకా మనం సర్వ్ చేసుకొని తినేది. మీరందరూ కూడా ఈ కర్రీని ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, లైక్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.